నైకే, అర్మానీ, బాస్, కోచ్, చాల్సన్ కీత్, ఫాజిల్ ఇలాంటి పెద్ద బ్రాండ్ షాపింగ్ చేయాలంటే ఈ ప్లేస్ కి మించింది. ఇవాళ మన ట్రిప్ లో డే 3 పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి సింగపూర్ స్టార్ట్ అయిపోయాం. సింగపూర్ బై బస్ వెళ్ళొచ్చు. ఇమిగ్రేషన్ తో కలిపి జర్నీ టైం 6 అవర్స్ పడుతుంది. అక్కడ డెవలప్మెంట్ గురించి తెలిసిందేగా. బస్సులు అయితే క్రేజీ, సూపర్ కంఫర్టబుల్ గా సీట్స్ కి ఇన్బిల్ట్ మసాజర్ ఎక్విప్ అయ్యి ఉంది. సింగపూర్ వీసా విషయానికి వస్తే ఆథరైజ్ ట్రావెల్ ఏజెంట్ ద్వారానే అప్లై చేయాలి. వెళ్లే 3 రోజుల ముందు సింగపూర్ అరైవల్ కార్డ్ మ్యాండేటరీగా ఫిల్ చేసి వెళ్తే సరిపోతుంది. సింగపూర్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. వెంటనే హోటల్ కి వెళ్లి చెక్ ఇన్ రెస్ట్ తీసుకుని ఈవినింగ్ నైట్ సఫారీకి వెళ్ళాం. ఇది సింగపూర్ లోనే చాలా ఫేమస్ యాక్టివిటీ. ఈ నైట్ సఫారీ స్పెషాలిటీ ఏంటంటే యానిమల్స్ ని చాలా దగ్గరగా చూస్తున్నట్టు ఉంటది. ఈ సఫారీ రైడ్ ఒక 15-20 మినిట్స్ ఉంటది. దాని తర్వాత యానిమల్ షోస్ అవి కూడా ఉంటాయి. పిల్లలు అయితే మస్త్ ఎంజాయ్ చేస్తారు. మలేషియాలో షాపింగ్ విషయానికి వస్తే జెంటింగ్ హైలాండ్స్ లో 365 డేస్ ప్రీమియం బ్రాండ్స్ మీద 50-80% ఆఫ్ ఉంటది. జనాలు పిచ్చి పిచ్చిగా షాపింగ్ చేస్తుంటారు. లగ్జరీ ఐటమ్ కొనాలనుకుంటే సింగపూర్ కన్నా ఇక్కడ కొనుక్కోవడం బెటర్. అలాగే ప్లాన్ చేసుకోండి. అదే చీప్ అండ్ బెస్ట్ లో కొనాలంటే మలేషియా సిటీలో పెటలింగ్ స్ట్రీట్ అని ఒకటి ఉంటది. ఇక్కడ ప్రతి బ్రాండ్ కి ఫస్ట్ కాపీ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో సింగపూర్ ఫేమస్ అట్రాక్షన్ యూనివర్సల్ స్టూడియోస్ గురించి మాట్లాడుకుందాం. ఫాలో అండ్ సబ్స్క్రైబ్.